గొర్రెల స్కామ్ కేసులో ఏసీపీ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. మొత్తం ఎపిసోడ్తో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలను ఎంట్రీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్ నుండి పెద్ద మొత్తంలో జేడీ లబ్ధి పొందారు. రైతుల డబ్బులు కొట్టేసి ఇప్పటికే మొయినుద్దీన్, అతడి కుమారుడు విక్రమ్ విదేశాలకు పారిపోయారు. త్వరలోనే జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక వేగవంతం పెంచారు దర్యాప్తుని. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? గొర్రెల స్కామ్ కు సంబంధించి 4 ప్రభుత్వ ఉద్యోగులని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన తర్వాత 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిన్నటి వరకు కూడా నిందితులను విచారించడం జరిగింది. గొర్రెలకు సంబంధించిన స్కీమ్ ని స్కామ్ గా ఎలా మార్చారనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన అనుమానాలన్నిటిపైన కూడా నిందితుల దగ్గర నుంచి వివరాలు రాబట్టడం జరిగింది. దీంట్లో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న అధికారి పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇటు రంగారెడ్డి జిల్లా, నల్గొండ, హైదరాబాద్ పలు జిల్లాలకు సంబంధించిన వెటర్నరీ అధికారులు కూడా ఈ స్కామ్ లో కుమ్మక్కైపోయి రైతులకు చెందాల్సిన లబ్ధిని కూడా వీళ్ళు కమిషన్ రూపంలో దారి మళ్లించినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి 2,10,00,000 నిధులు ఏదైతే రైతులు గొర్రెలు అమ్మారో వారికి సంబంధించిన నిధులన్నిటిని కూడా మొత్తం బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కి ఈ అధికారులందరూ కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ కూడా మొయినుద్దీన్ ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందాడు. లక్షల రూపాయలు అతని అకౌంట్ లోకి వెళ్ళినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ ను కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గొర్రెల నిధులు ఏదైతే ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులలో బినామీలకు మళ్లించే విధంగా చర్యలున్నాయి, దానికి సహకరించాడని చెప్పేసి కూడా ఏసీబీ అధికారుల ఆధారాలు సేకరించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు అయితే వేగవంతం చేసి మరిన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. థాంక్యూ సురేష్.